నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు ప్రియా. ముందుగా వార్తల్లోని హెడ్లైన్స్. పుష్కరాలకు నోడల్ అధికారిని నియమించాలి. అసెంబ్లీలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. తొమ్మిది నుండి పాత సోమలమ్మ జాతర మహోత్సవాలు గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు. ఏడు శాఖల సమన్వయంతో మహిళా దినోత్సవం. మంత్రి గుమ్మడి సంధ్యారాణి వీడియో కాన్ఫరెన్స్. ఎనిమిదిన మాల ఉద్యోగుల ఆత్మీయ సదస్సు. జిల్లా అధ్యక్షులు ఎల్వి ప్రసాదరావు వెల్లడి. మహిళలు చట్టాలపై పూర్తి అవగాహనతో ఉండాలి. ఎస్పీ కార్యాలయంలో అవగాహన సదస్సు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి బాటలు వేసే విధంగా మొదటిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ఆదిరెడ్డి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. పర్యాటక సాంస్కృతిక అభివృద్ధికి బడ్జెట్లో 469 కోట్లు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. పర్యాటక అభివృద్ధికి పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ ఉంటుందన్నారు. ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉంటాయని అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న గోదావరి పుష్కరాలు విజయవంతంగా నిర్వహించడానికి సంబంధిత శాఖలను సమన్వయం చేసేందుకు నోడల్ అధికారిని నియమించాలి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. R&B, ఇరిగేషన్, పర్యాటక, నగరపాలక సంస్థ, విద్యుత్ శాఖ తదితర శాఖల సమన్వయం చాలా అవసరమని, దీనికోసం నోడల్ అధికారి ఉండాలి అని కోరారు. పుష్కరాలకు ఇప్పటి నుండే శాశ్వత ప్రతిపాదిక పనులను చేపట్టాలి అని సూచించారు. దీనికోసం 1500 కోట్లు అవసరమని, తాము ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి ఇచ్చామని తెలిపారు. పుష్కర ఘాట్లో అభివృద్ధికి ఇప్పటికే కేంద్రం 48 కోట్లు కేటాయించింది అని తెలిపారు. అలాగే హ్యావ్లాక్ వంతెనను టూరిజం డెస్టినేషన్ పాయింట్ కింద చేసుకున్నామని తెలిపారు. బ్రిడ్జి లంక వద్ద ప్రభుత్వపరంగా పర్యాటక అభివృద్ధి త్వరితగతిన జరిగితే ప్రైవేట్ పార్టీలకు వెళ్లడం జరగదన్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి బాటలు వేసే విధంగా మొట్టమొదటి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. మరి బడ్జెట్లో మా రాజమండ్రి సిటీ నియోజకవర్గం సంబంధించి అవసరమైన కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. వాటిని పరిశీలించాల్సిందిగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే ఆ శాఖ మంత్రుల్ని కోరడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ముందుగా పర్యాటకం, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి బడ్జెట్లో 469 కోట్లు కేటాయించడం చాలా మంచి విషయం అధ్యక్ష. ఈ శాఖ పరంగా మనం గమనించినట్లయితే టూరిజం అన్నది లో ఇన్వెస్ట్మెంట్, హై రెవెన్యూ, మోర్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే అవకాశాలు కల్పించే శాఖ. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో టూరిజం శాఖకి ఎక్కడా కూడా ప్రాధాన్యత ఇవ్వని పరిస్థితులు. ఎక్కడైనా ప్రాధాన్యత ఇచ్చారు అని అంటే వారి యొక్క వ్యక్తిగత అవసరాల రీత్యా ఇచ్చారు, కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ లేకపోతే రాష్ట్ర ఒక రాబడి కోసంకి సుమారు 50 కోట్లు, అలాగే పుష్కర్ ఘాట్ ఏదైతే ఉన్నాయో ఈ ఘాట్స్ అభివృద్ధి కోసం ఇంకొక 48 క్రోర్స్ కూడా కేంద్ర ప్రభుత్వం అలొకేట్ చేయడం, టెండర్ స్టేజ్ కూడా రావడంలో మనం చాలా బాగా చేస్తున్నాం. మరి అదే రీతిలో ఇప్పటి ధరలు ఖర్చులతో పాటు శాశ్వత ప్రాతిపదిన ఇప్పటి నుంచే, అంటే ఇది టూరిజంగా మాట్లాడుతున్నప్పుడు ఈ పుష్కరాలు చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. ఎందుకంటే ఒక పక్కన R&B శాఖ, రోడ్స్, బిల్డింగ్స్ ఇవన్నీ కలుస్తూ ఉన్నాయి, పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరో పక్కన టూరిజం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అంటే అన్ని శాఖలను కూడా, అంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష, మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఇన్ని శాఖల్ని సమన్వయం చేసే సమయంలో ఏదైనా ఒక నోడల్ ఆఫీసర్ కింద వేసి ఏదైనా మనం అంచనా ఒక 1500 కోట్ల దాకా కూడా ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపించున్నాం. రాజమండ్రి గ్రామ దేవత శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఉత్సవ కమిటీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయాలన్నీ రంగురంగుల పెయింట్లు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. 9వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు పాత సోమాలమ్మ వారికి పంచామృత అభిషేకాలతో జాతర మహోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ధర్మకర్త గొర్రెల సురేష్ ఆలయం వద్దనే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్నారు. పాత సోమాలమ్మ ఆలయం వీధిలో విద్యుత్ దీపాలు, భారీ స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు.
ఆలయ అర్చకుడు చంద్రమౌళి గణేష్ కార్యక్రమాల వివరాలు తెలిపారు. ఆదివారం ఉదయం 10:05 కలశ స్థాపన, లక్ష్మీ గణపతి హోమం, 10న లక్ష పుష్పార్చన, సహస్ర జ్యోతిలింగార్చన, 11న చండీ హోమం, 12న సౌభాగ్యవ్రతం, 13న అమ్మవారికి పంచామృతాభిషేకాలు జరుగుతాయన్నారు. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, కూచిపూడి, భరతనాట్య ప్రదర్శన ఉంటుందన్నారు. 9 నుండి 13 వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు జరుగుతాయన్నారు. 13న సాయంత్రం 3 గంటల నుండి గరగల నృత్యం, అఘోర నృత్యం, వేషధారణలు, వినోద కార్యక్రమాలతో ఊరేగింపుగా తీసుకుని వెళ్తారన్నారు. 23న ఆదివారం భారీ అన్న సమారాధన జరుగుతుందన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి అని కోరారు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సోమాలమ్మదేవ్యే నమః. పాల్గొన మాసంలో వచ్చేటువంటి శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవములు 9/3/2025 ఆదివారం రోజున ఉదయం 4 గంటలతో ప్రారంభమవుతాయి. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర పాల్గొన శుద్ధ ఏకాదశి ఆదివారం 9/3/2025 నుండి పౌర్ణమి 13/3/2025 గురువారం వరకు కూడా శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు జరుగుతాయి. ఆ జాతర మహోత్సవాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు 9వ తారీఖు ఉదయం 4 గంటలకు శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారికి పంచామృత అభిషేకంతో మొదలవుతాయి. తదుపరి 10:05 కలశస్థాపన, తర్వాత 10:30 లక్ష్మీ గణపతి హోమము, సాయంత్రం 6 గంటలకు ఎం హేమలత వారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర గాణామృతం కళ్యాణ రూపంలో జరుగును. తదుపరి రెండో రోజైనటువంటి 10వ తారీఖు ద్వాదశి సోమవారం నాడు ఉదయం 8:30 లక్ష పుష్పార్చన కార్యక్రమం జరుగును. తర్వాత సాయంకాలం 5 గంటలకు సహస్ర జ్యోతిర్లింగార్చన మరియు సాయంత్రం 6 గంటలకు శివకేశవ నృత్యాలయం వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన జరుగును. అలాగే మూడో రోజైనటువంటి 11వ తారీఖు త్రయోదశి మంగళవారం ఉదయం 8 గంటలకు చండీ హోమము, సాయంత్రం 6 గంటలకు శ్రీ మహాగురుస్థాన్ క్షేత్రం వారిచే అమ్మవారి పల్లకీ సేవ మరియు ఉయ్యాల సేవ జరుగును. అలాగే 4వ రోజు 12వ తారీఖు ఉదయం 8:30 గంటలకు సౌభాగ్యవ్రతం జరుగును. అలాగే సాయంత్రం 5:30 చింతా రవి బాలకృష్ణ గారు కూచిపూడి గ్రామం వారి శిష్యురాలైనటువంటి పట్నం వృషాలి లక్ష్మిచే నృత్య ప్రదర్శన జరుగును. తదుపరి 6:30 గొర్రెల జాశ్రిత శ్రీ పద్మచే కూచిపూడి నృత్య ప్రదర్శన జరుగును. అలాగే మరలా 7:30 గంటలకు హరిప్రియ ప్రాణేష్ వారిచే భరతనాట్య ప్రదర్శన జరుగును. అలాగే 5వ రోజైనటువంటి ఆఖరి రోజు 13వ తారీఖు 3వ నెల 2025 పౌర్ణమి గురువారం ఉదయం 4 గంటలకు అమ్మవారికి విశేష ద్రవ్యము అలాగే పంచామృతాలతో అభిషేకం చేస్తారు. ఆ రోజుతో 5 రోజుల కార్యక్రమాలు పూర్తవుతాయి. అదే రోజు సాయంకాలం అమ్మవారిని ఊరేగింపుగా అనేక నృత్య ప్రదర్శనలతోటి, అనేక అమ్మవారి వేషధారణలతోటి, గరగర నృత్యాలతోటి, గజ్జల గారెలతోటి అమ్మవారిని ఇక్కడి నుంచి ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు. ఈ యొక్క జాతర మహోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి యొక్క సన్నిధిలో 117 కేజీలు బరువున్నటువంటి ఒక మహాలడ్డు ప్రసాదాన్ని అమ్మవారికి నివేదన చేసి ఆ జాతర మహోత్సవం జరిగేటువంటి రోజు 13వ తారీఖు సాయంకాలం 6 గంటలకు లడ్డూ ప్రసాదాన్ని వేలం వేయడం జరుగుతుంది. అలాగే అమ్మవారి సన్నిధిలో జాతర మహోత్సవ సందర్భంగా 23వ తారీఖు ఆదివారం నాడు ఉదయం 11 గంటలకి గొప్ప అన్న సమారాధన జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క జాతర మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారి కరుణాకటాక్షాలు పొంది అన్నప్రసాదం కూడా స్వీకరించాలని కోరుచున్నాము. అమరావతి నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ సూర్యకుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్, అధికారులు హాజరయ్యారు. జిల్లా స్థాయిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలి అని స్థానిక ప్రజాప్రతినిధులను, మహిళలని, ప్రముఖులని భాగస్వామ్యం చేసుకుంటూ విజయవంతంగా వేడుకలను నిర్వహించుకోవాలి అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో ప్రత్యక్ష ప్రసారం చేయాలి అని సూచించారు.
కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వం సూచనల మేరకు జిల్లా స్థాయిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. వైద్యారోగ్య, పోలీసు, పరిశ్రమలు, మహిళా శిశు సంక్షేమ, డిఆర్డీఏ, మెప్మా శాఖ ఆధ్వర్యంలో లక్ష్యాలను నిర్దేశించుకొని వివిధ కార్యక్రమాలని చేపడుతున్నట్లు తెలిపారు. 8వ తేదీన స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రంలో జిల్లా స్థాయి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మండల కేంద్రాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమాలు చేపడతారన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె విజయకుమారి, డిఆర్డీఏ పీడీ ఎన్వివిఎస్ మూర్తి, డిఎంహెచ్ఓ కె వెంకటేశ్వరరావు, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీ వనిధర్, రామన్, మెప్మా డిపిఎం శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. On which you are going to take up the activities. Accordingly, we have conducted a couple of coordination meetings, ma'am. So far, we received target for MEPMA, ma'am. In the same way, sir. In the same way, industries also, ma'am. And police 3 activities, ma'am. And from Women and Child Welfare, ma'am, we received a schedule of activities what we should do every day, and we are doing all the activities, ma'am. Ma'am, in that, whatever the guideline instructions we received from the CMO, ma'am, and 2 other points are there, ma'am. There will be announcement for the Ashas and Anganwadi teachers regarding gratuity, ma'am. So, any instructions, ma'am, in that aspect? మాల ఉద్యోగులు అందరూ ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చైర్మన్ ఎల్వి ప్రసాదరావు పేర్కొన్నారు. స్థానిక అంబేద్కర్ మెమోరియల్ లైబ్రరీ హాల్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మాలలందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యత చేయడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సదస్సులు నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగా ఈ నెల 8వ తేదీన జిల్లా మాల ఉద్యోగుల ఆత్మీయ సదస్సును ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాల ఉద్యోగుల ఆత్మీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉపవర్గీకరణ, భవిష్యత్ ప్రణాళిక, సభ్యత్వ సేకరణ, జిల్లా కార్యవర్గ ఎన్నిక, సమస్యలపై అర్జీల సేకరణ అజెండాగా కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లా కోశాధికారి జంగం సుబ్బారావు మాట్లాడుతూ ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నాయకులు హాజరవుతారని తెలిపారు. మాల మహానాడు దివంగత నేత పివి రావు సోదరుడు పిఎస్ఎన్ మూర్తి, డాక్టర్ ఉప్పులేటి దేవిప్రసాద్, బేతాల సుదర్శనం, నూతలపాటి జగదీష్, అమ్మటి అనిల్ కుమార్, ఎన్ఏడి పాల్, సాయిబాబాలు పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో తాళ్ళూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి, అర్ధల కుమార్ బాబు, పాము బాబురావు తదితరులు పాల్గొన్నారు. శనివారం నాడు ఆనంద్ రోటరీ హాల్లో మాలల మనోభావాల నిమిత్తమై ప్రస్తుతం జరుగుతున్న ఈ యొక్క రిజర్వేషన్ అయితేనే మాకున్న ఐక్య పోరాటాన్ని రకరకాలుగా విడదీస్తూ రకరకాలుగా సొంత ప్రయోజనాల కోసం మాలో వాళ్ళే మా అన్నదమ్ములే వేరేగా ఇచ్చేసి రాజ్య అధికారం ఎవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్య అధికారం కోసం మనల్ని ముందుకెళ్ళమంటే ఈరోజు ఒక మన దళితులకు రాజ్య అధికారం కోసం ఒక రథాన్ని తయారు చేసి దీన్ని మా ముందు పెట్టి మీలో ఎవరైనా తెలివైన వారుండి ఈ యొక్క దళితులకు న్యాయం చేయగల శక్తి ఉంటే ఈ రథాన్ని ముందుకు తీసుకెళ్ళమని 8వ తారీఖు శనివారం మాలల ఆత్మీయ కలయికని ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాం. మాలలో ఉన్న నిస్తేజాన్ని పోగొట్టి మాలలందరినీ ఐక్యపరిచి ఇది చిన్న వేదికగా మేము ఏర్పాటు చేసాం. దీన్ని రాబో రోజుల్లో రాష్ట్ర స్థాయిలో చేయాలనే ఆలోచన ఉంది. మా పెద్దలందరూ కూడా దాని గురించి ఆలోచన చేస్తున్నారు. మరి మాలలలో ఉన్న నిస్తేజను పోగొట్టడానికి మాలల యొక్క అభివృద్ధికి కావలసిన సూచనలు మరి రాష్ట్ర స్థాయి నాయకులు మరి స్వర్గీయ పివి రావు గారు తమ్ముడు పిఎస్ఎన్ మూర్తి గారు, అలాగే అఖిల భారత మాల జేఏసీ అధ్యక్షులు డాక్టర్ ఉప్పులేటి దేవిప్రసాద్ గారు, రాష్ట్ర అధ్యక్షులు మాల అధ్యక్షులు నూతలపాటి జగదీష్ గారు, మహిళలు పనిచేసే కార్యాలయాల్లో, ప్రాంతాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి సంబంధించిన చట్టాలపై పూర్తి అవగాహనను
మహిళలకు కల్పించవలసిన అవసరం ఎంతో ఉందని డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎస్ శ్రీలక్ష్మి, ఎస్పీ డి నరసింహకిషోర్లు పేర్కొన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి శ్రీలక్ష్మి మాట్లాడుతూ 1987లో సుప్రీంకోర్టులో పేద, బడుగు, బలహీన వర్గాలకు, మహిళలకు, వృద్ధులకు ఉచిత న్యాయ సేవలు అందించాలి అనే ఆశయంతో రూపొందించబడిన న్యాయ సేవాధికార సంస్థ సేవల గురించి వారికి అవగాహన కల్పించి వారికి న్యాయం చేకూరే విధంగా అందరూ సేవా దృక్పథంతో సహాయ సహకారాలన్నీ అందించాలి అని మహిళా రక్షక కానిస్టేబుల్స్కు సూచించారు. ఎస్పీ నరసింహకిషోర్ మాట్లాడుతూ అనుకోని సంఘటన జరగకముందే ముందు జాగ్రత్తగా మహిళా రక్షక కానిస్టేబుల్స్ అనుమానితులకు హెచ్చరికలు చేయాలి అని అన్నారు. మహిళల రక్షణకై రూపొందించబడిన గృహహింస చట్టం 498ఏలో ఉద్దేశింపబడిన విస్తృత న్యాయాన్ని బాధిత మహిళలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. జిల్లా శిశు మహిళా అధికారి కె విజయకుమారి, పోలీస్ అధికారులు, మహిళా రక్షక కానిస్టేబుల్స్, లీగల్ వాలంటీర్స్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. చూడండి ఎంత సాక్రిఫైస్ ఒక చెట్టు కోసం. విష్ణోయి మీరు చూసుంటారు కదా, ఇది మొన్న ఆ లేడీని వేటాడితే ఒక హీరో సల్మాన్. సో ఆ కమ్యూనిటీ విష్ణోయి లేడీస్. సో లేడీసే ఈ సమాజం అందరూ మగాళ్ళు అనుకుంటాం, మేమే లీడ్ చేస్తున్నాము, నేనే కుటుంబాన్ని పోషించేస్తున్నాను, నేనే అన్నీ చేసేస్తున్నాను, నేనే హీరో అనుకున్నాను. బట్ అత్యంత కష్టం వస్తే కూర్చుండిపోయి ఏం చేయాలో తెలియక నిలబడతాం. అత్యంత కష్టం వస్తే ఒక స్త్రీ మాత్రం ముందడుగేసి ఆ కుటుంబానికి ధైర్యం ఇచ్చి ఆ కుటుంబాన్ని నిలబడతారు. నగరంలో ఆటో డ్రైవర్లతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా యూనియన్ తరపున అండగా నిలబడి అన్ని విధాలుగా ఆదుకుంటామని రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్ తెలిపారు. స్థానిక దేవి చౌక్లో ఉన్న ఆయన నివాసంలో గురువారం గోకవరం బస్టాండ్ ఆటో స్టాండ్కి చెందిన వేదుల ఆనంద్ కుటుంబానికి 25,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక శేషియామెట్టకు చెందిన గోకవరం బస్టాండ్ ఆటో స్టాండ్ డ్రైవర్ వేదుల ఆనంద్ కొంతకాలం క్రితం మృతి చెందారని, ఆ తరువాత ఆయన తల్లి కూడా ఇప్పుడు మృతి చెందడంతో ఆమె పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఈ సాయాన్ని ఆటో స్టాండ్ తరపున అందిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ గుంపా శ్రీనివాస్, సెక్రటరీ ఎస్కే శ్రీనివాస్, ఇతర ప్రతినిధులు ఎడ్లపల్లి మంగరాజు, పి దుర్గాప్రసాద్, అల్లంకి సుబ్రహ్మణ్యం, జె రవి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ సభ్యుడైనటువంటి వేదుల ఆనంద్ గత కొంతకాలం కిందట చనిపోవడం జరిగింది. అలాగే వారి మదర్ కూడా మొన్ననే రీసెంట్గా కూడా చనిపోయారు. యూనియన్ నుంచి ఇప్పుడు రేపు వాళ్ళ మదర్ కార్యక్రమం చేసుకోవడానికి మన యూనియన్ నుంచి ఒక 25,000 రూపాయలు పెద్ద కార్యం నిమిత్తం అందులో ఖర్చు పెట్టడానికి, భోజనాలు పెట్టుకోవడానికి వాటికి 25,000 రూపాయలు మన రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ గోకవరం బస్ స్టాండ్కి చెందినటువంటి ఆటో స్టాండ్ నుంచి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరంలో ఢిల్లీ రైతు ఉద్యమ విరమణ సందర్భంగా ఎస్కేఎం నాయకత్వానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీ ప్రకారం పార్లమెంటులో చట్టం చేయాలి అని ఏఐకేఎంఎస్ నాయకులు సబ్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పంజాబ్ రాష్ట్రంలో అక్రమంగా అరెస్ట్ చేసిన ఎస్కేఎం రైతు ప్రతినిధులను వెంటనే విడుదల చేయాలి అని ఏఐకేఎంఎస్ నాయకత్వంలో ధర్నా నిర్వహించి ఆర్డీఓకి వినతిపత్రం అందజేశారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండవ దుర్గాప్రసాద్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జనపల్లి సత్యబాబు, పల్లా వెంకటనాయుడు, జిల్లా నాయకులు పాలెపు రామారావు దొర, సాకిరి భాస్కర్రావు, పత్తి సత్యనారాయణ, జగన్నాథం, నాగన్న, శ్రీను తదితరులు నాయకత్వం వహించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి అని, రైతాంగ పంటలకు స్వామినాథన్ కమిషన్ రిపోర్టు ప్రకారం మద్దతు ధర ఇవ్వాలి అని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే విధానాల్ని విరమించుకోవాలి అని, రైతులను, రైతు కుటుంబాలను ఆదుకోవాలన్నారు. 60 సంవత్సరాలు నిండిన రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకు నెలకు 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు రాజు, కె జోజీ, మహిళా రైతు కూలీ సంఘం నాయకులు పాల్గొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర చెల్లిస్తారని రైతాంగ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారని చెప్పి హామీ ఇచ్చింది. కానీ ఆ హామీలు అమలు జరపకుండా నాంచుతూ ఇవాళ తిరిగి కొత్త చట్టాలు తీసుకొచ్చి
మొత్తంగా అసలు రైతు సంఘాల డిమాండ్లని పక్కదారి పట్టించేటువంటి పరిస్థితులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈ దగాకోరు మోసపూరితమైనటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అఖిల భారత రైతు కూలీ సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. అంతేకాకుండా రైతు సంఘాలు ఏవైతే డిమాండ్ చేస్తున్నాయో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయమని రైతులకు, వ్యవసాయ కూలీలకు, పేదలకు పెన్షన్ ఇవ్వమని చెప్పేసి 60,000 రూపాయల పెన్షన్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళ రైతు సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అలాగే అన్ని వ్యవసాయ పంటలకు మిర్చి, పత్తి, పొగాకు, చెరకు, ధాన్యం ఇలాగా వైట్ బర్రెలు కానివ్వండి, కుక్కలు కానివ్వండి, ఇలాంటి అన్ని పంటలకు కూడా కేంద్ర ప్రభుత్వం సహేతుకమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి రేట్లు చెల్లించాలని, గిట్టుబాటు ధర చెల్లించాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తాం. భారత్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థకు ఈసీఈ కంపెనీ సిఎస్ఆర్ పెండింగ్ ద్వారా ఇచ్చిన ఉచిత అంబులెన్స్ సర్వీస్ను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. పార్క్ సంస్థ అందిస్తున్న సేవలను కలెక్టర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పార్క్ ఇండియా చేస్తున్న ఆఫ్టర్ స్కూల్ ఎడ్యుకేషన్, కుట్టు మిషన్ కేంద్రం, హెల్త్ క్యాంప్స్, ఉచిత భోజన సరఫరా, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం, ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం చాలా మంచి కార్యక్రమాలని కొనియాడారు. ఫౌండర్ బివి స్వామిని అభినందిస్తూ ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసి గోపాలపురం నియోజకవర్గంలో మారుమూల ప్రాంతంలో ఉన్న నిరుపేద ప్రజలకు ఉచిత అంబులెన్స్ సర్వీస్ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్క్ ఇండియా అంబాసిడర్ ప్రముఖ సినీ యాక్టర్ బాలాజీ, అంబటి శ్రీనివాసరావు, మొహమ్మద్ ఇలియాస్, షరీఫ్, చీమకుర్తి కృష్ణప్రసాద్, అచ్యుతరావు, ప్రసాద్ రావు, సోమశెట్టి వెంకట్రావు, అనిల్ కుమార్, ధర్మేష్, టీచర్స్ దుర్గా, సతీష్, నాగేశ్వరరావు, హేమకుమార్, రాజు, బీజేపీ నాయకులు యానాపు యేసు, భోగవల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు. అంబులెన్స్ కనుక ఇంపార్టెన్స్ మనందరికీ తెలిసిన విషయము. సో యాక్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ఎవ్రీ సెకండ్ మ్యాటర్స్. హౌ ఫాస్ట్ వీఆర్ ఏబుల్ టు ఎంగేజ్ అంబులెన్స్, ఆ గోల్డెన్ అవర్ అనేది అంత బెటర్గా మనం యూజ్ చేసుకోగలుగుతాం. సో అలా అంబులెన్స్ని కూడా పెడుతున్నారు. దే హ్యావ్ అదర్ ప్లాన్స్ ఆల్సో. ఇంకా మంచిగా స్టూడెంట్స్కి కొంచెం స్కిల్ ట్రైనింగ్స్ ఇవ్వాలి అని, ఫర్దర్గా స్టూడెంట్ యాక్టివిటీస్ని ఎక్స్పాండ్ చేయాలి, డిజిటల్ లైబ్రరీస్ ప్రతి గ్రామ పంచాయతీలో పెట్టాలని. సో ఇవన్నీ కూడా చాలా మంచి యాక్టివిటీస్. సో ఈ సంస్థను వెనకుండా నడిపిస్తున్న స్వామి గారు, సో అతనికి కంగ్రాచులేషన్స్. మనిషికి ఎన్ని డిగ్రీలు ఉన్నా ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఆదరణ, మానవ విలువలు లేకపోతే డిగ్రీలు అన్నీ వృధా అని వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ అన్నారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో నారీ ఫెస్ట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. వీసీ మాట్లాడుతూ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నారీ ఫెస్ట్కు హాజరైన అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో ఆడవాళ్ళు ఎన్నో వివక్షతలను ఎదుర్కొనే వారిని నేటి సమాజంలో కొంత మార్పు వచ్చింది అని, భవిష్యత్తులో వివక్షత లేని సమాజం వైపు అడుగులు వేయాలన్నారు. ఆకాశంలో సగం, అవకాశంలో సగం మాత్రమే కాదు, ఆదరించడంలో కూడా సగం కావాలన్నారు. వివిధ కేటగిరీలకు చెందిన మహిళలను, శిశువులను వేదికపైకి పిలిచి బెలూన్లు వదిలి పోటీలు ప్రారంభించారు. ఉమెన్స్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ పి ఉమామహేశ్వరీదేవి, ప్రిసైడింగ్ ఆఫీసర్ డాక్టర్ వి పెర్సిస్, చీఫ్ పెర్రన్ డాక్టర్ ఎన్ సజనారాజ్, సెక్రటరీ డాక్టర్ కె దీప్తి, జాయింట్ సెక్రటరీ డాక్టర్ డి లత, ట్రెజరర్ డాక్టర్ బి విజయకుమారి, స్పెషల్ అడ్వైజరీ కమిటీ మెంబర్స్ ఆచార్య డి జ్యోతిర్మయి, డాక్టర్ పి విజయ నిర్మల, డాక్టర్ కె సుబ్బారావు, డాక్టర్ కె నూకరత్నం, డాక్టర్ పద్మావతి, డాక్టర్ కె రమణేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో మొట్టమొదటిసారిగా 3 రోజుల పండగ, మనందరి పండగ అన్నట్టు, ఆల్మోస్ట్ ఇది మన ఇంట్లో పండగ అన్నట్టు 3 రోజుల పండగని మనం చేసుకుంటున్నాం. ఇక్కడ నా స్టాఫ్ చాలా రోజుల నుంచి కష్టపడ్డారు. లోకల్ ఉమెన్ని, లోకల్లో ఉన్నటువంటి ఫోర్స్ ఆఫ్ విమెన్ ఫోర్స్ని కూడా వాళ్ళు కలెక్ట్ చేశారు. 3 రోజుల ఈ పండుగలో రకరకాల ప్రోగ్రామ్స్ ఫర్ ఎ కైండ్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ దట్ విమెన్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ ద సొసైటీ. నా ఉద్దేశంలో కూడా ఏంటంటే కేవలం చదువులే కాకుండా విమెన్ రకరకాల
గేమ్స్లో కూడా వాళ్ళు నిష్ణాతులు. వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ నిగూఢమైనటువంటి టాలెంట్ని ఇలాంటి ఒక్క రోజున కనీసం వాళ్ళలో ఉన్నటువంటి పొజిషన్ని మనం బయటకు తీసుకొని రాజమండ్రి కేంద్రంగా 27 సంవత్సరాలుగా సామాజిక సేవలో ఆదర్శంగా నిలిచిన స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ నిర్వాహకులు లైన్ డాక్టర్ గుబ్బల రాంబాబుకు అంతర్జాతీయ ఇన్నర్ వీల్ క్లబ్ రాజమండ్రి చే డొక్కా సీతమ్మ నిత్యాన్నదాన అవార్డును అందజేసింది. ఈ మేరకు జిల్లా చైర్మన్ లక్ష్మీ శ్రీనివాస్ చేతుల మీదుగా అందించారు. స్థానిక లాలచెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఇన్నర్ వీల్ క్లబ్ పూర్వపు జిల్లా చైర్మన్ పి లక్ష్మీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ క్లబ్ రాజమండ్రి కార్యవర్గం రాంబాబును అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. చైర్మన్ మాట్లాడుతూ అన్నార్థుల వద్దకే అన్నదాన కార్యక్రమం ఐక్యరాజ్య సమితి సూచించిన అంతర్జాతీయ సేవా కార్యక్రమాల్లో అతి ముఖ్యమైందన్నారు. రాంబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర ఉచిత అన్నదాన సేవలకు సహకరిస్తున్న దాతలకు, స్వర్ణాంధ్ర సిబ్బందికి, భోజనం స్వీకరిస్తున్న లబ్ధిదారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నర్ వీల్ క్లబ్ జిల్లా కోశాధికారి సౌందర్య, కార్యదర్శి తులసీలక్ష్మి, విశ్రాంత పశుసంవర్ధక అధికారి మాటూరి రామకోటేశ్వరరావు, ఎస్వివి సత్యనారాయణ, ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు, స్వర్ణాంధ్ర సిబ్బంది పాల్గొన్నారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ వెంట నడిచేవారందరూ నేర చరిత్ర ఉన్న నాయకులేనని, త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి అని టీడీపీ ఎస్ఎస్ఎల్ నగర అధ్యక్షులు చాపల చినరాజు పేర్కొన్నారు. ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్గాని భరత్ల సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గాలిలో గెలవలేదని, ప్రజలు ఓట్లేసి 73,000 మెజారిటీ ఇచ్చారన్న విషయాన్ని వైసీపీ నాయకులు గ్రహించాలి అని సూచించారు. గోదావరిలో పడవ బోల్తా ఘటన విషయం తెలిసిన వెంటనే ఎస్పీ, ఇతర అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారని, గోదావరి లంకల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిని కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పారన్నారు. వైసీపీకి చెందిన అంజీ అనే నాయకుడే ఈ కార్యకలాపాలన్నీ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నాయకుడు బుడ్డిగా రాధాపై బిల్డర్ చిన్న విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లారని, ఏ పార్టీ నాయకులైనా ఆదిరెడ్డి కుటుంబం గొప్పతనాన్ని చెప్పక తప్పదన్నారు. ఆదిరెడ్డి ఒక్క సైగ చేస్తే వైసీపీ పని ఖాళీ అవుతుందన్నారు. ఆదిరెడ్డి ప్రజల సమస్యల పరిష్కారానికి సుడిగాలిలా పనిచేస్తున్నారని తెలిపారు. సమావేశంలో టీడీపీ నాయకులు దుత్తరపు గంగాధర్, కానిటి ప్రభుదాస్, కవులూరి వెంకట్రావు, బంగారు నాగేశ్వరరావు, ఈతలపాటి రవి, బూరా రమణ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. బిల్డర్ చిన్న ప్రెస్ మీట్లో ఒకటి అంటున్నాడు, ఖబర్దార్ అంటున్నాడు. అరే బాబు, మీకు చెప్తున్నాం, మేము మీ అరాచకాలను 5 సంవత్సరాలు తట్టుకొని నిలబడి ఎదిరించి పోరాడి 73,000 ఓట్ల మెజారిటీతో ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని గెలిపించుకున్నాం. మీరు అది గుర్తుంచుకోండి. అంతేగాని మా నాయకుడు మాకు నిబద్ధతతో రాజకీయం చేయండి, ప్రజాక్షేత్రంలో ప్రజలకి సేవ చేయండి అని చెప్పాడు. ఆయన ఒక సైక చేస్తే ఆదిరెడ్డి ఫ్యామిలీ జోలికి వచ్చిన ఆయన ఒక సైక చేస్తే ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ కూడా గతంలో కూడా చూశారు. ఏదేమైనా ఆదిరెడ్డి వాసు గారు నిజంగా సుడిగాలి పర్యటనలే చేస్తున్నారు. రాజమండ్రిలో ప్రజా సమస్యల మీద సుడిగాలి పర్యటన చేస్తున్నారు. నిరంతరం అటు అసెంబ్లీలో పోరాటాలు చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఏ సమస్య ఉన్నా అర్ధరాత్రి అయినా అవరాత్రి అయినా సరే 24 గంటలు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. మరి మీ నాయకుడు ఎక్కడ ఉంటున్నాడు? మీ నాయకుడు ఎవరైనా చనిపోతే వస్తే శవరాజకీయాలు చేయడానికే వస్తున్నాడు. మరి మీకు ఏ అర్హత ఉందని ఇలాంటి 420 బ్యాచ్ని వేసుకొని రాజమండ్రి ప్రజలకి మీ ఎక్స్ ఎంపీ భరత్ ప్రజలకి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పుష్కరాలకు నోడల్ అధికారిని నియమించాలి, అసెంబ్లీలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. తొమ్మిది నుండి పాత సోమలమ్మ జాతర మహోత్సవాలు గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు. ఏడు శాఖల సమన్వయంతో మహిళా దినోత్సవం, మంత్రి గుమ్మడి సంధ్యారాణి వీడియో కాన్ఫరెన్స్. ఎనిమిదిన మాల ఉద్యోగుల ఆత్మీయ సదస్సు, జిల్లా అధ్యక్షులు ఎల్వి ప్రసాదరావు వెల్లడి.
మహిళలు చట్టాలపై పూర్తి అవగాహనతో ఉండాలి. ఎస్పీ కార్యాలయంలో అవగాహన సదస్సు. ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీనియర్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.